హాయ్ అండి. మేము రీసెంట్‌గా ద్వారకా, తిరుమల వెళ్ళామని చెప్పాను కదండీ! సో, అక్కడ చూసిన విచిత్రం అనమాట ఇది. ఎందుకు విచిత్రం అని అంటున్నానంటే, ఇక్కడ గజరాజు ఉన్నారు కదా! అక్కడికి ఎవరైతే వెళ్లారో వాళ్ళు తన తొండంలో మనీ పెడుతుంటే తనని ఆశీర్వదించి వెంటనే ఆ మనీ ఆ పక్కనున్న ఆ మనిషికైతే ఇచ్చేస్తుంది. చాలా బాగా అనిపించింది మాకైతే చూస్తున్నంత సేపు. ఎంతసేపు ఉన్నానో 1 అవర్ పాటు మేము అక్కడే ఉండిపోయాము. మనీ తీసుకోవడం, వెంటనే అతనికి ఇచ్చేయడం అనమాట. సో, బావుంది. ఇంకా అక్కడే గిన్నె కోడులు అంటారు కదండీ! సో, వాటినైతే పెంచుతున్నారు. ఇవి రీసెంట్‌గా ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేశారండి. ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోయి ఉంటే గనక విజిట్ చేయండి. శివాలయం దాటిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా రకాల పక్షులనైతే పెంచుతున్నారు. బాగా అనిపించింది. ఇంకా గుర్రాన్ని కూడా ఉంచారండి. సో, చిన్న పిల్లలకైతే వెళ్ళగానే చక్కగా అట్రాక్ట్ అయిపోతారనమాట. అంత బాగా ఉంది. ఇంకా ఇక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. ర్యాబిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఫుడ్ అవి పెట్టారనమాట. సో, రైస్ పెట్టారు. ఇంకా గడ్డి, ఇంకా కొంచెం క్యారెట్ ముక్కలైతే వేశారు. తర్వాత కొండపై నుంచి కిందకి వస్తున్న మార్గంలోనే మనకి లెఫ్ట్ సైడ్‌కి సన్ క్లాక్ అయితే ఉంటుందండి. అంటే సూర్యుడి కిరణాలు పడటం వల్ల ఇక్కడైతే మనకి టైం అయితే చూపిస్తుందనమాట. అది ఎలా అంటే ఇక్కడ చూసారా? మొత్తం అంతా అరేంజ్ చేశారు కదా! సన్ యొక్క షాడో అంటే అక్కడ ఇది పెట్టారు కదండీ! ఈ రాతి యొక్క షాడో కింద పడుతుంది. అక్కడ చూపిస్తున్నారు చూడండి. ఆ షాడో దగ్గర మనకు నంబర్స్ ఉంటాయన్నమాట. వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని మనం దాంట్లోంచి మైనస్ చేసుకోవాలి. మన ఆపోజిట్‌లో మనకి క్యాలెండర్‌లో ఇస్తారు. దాన్ని మైనస్ ఇన్ని నెంబర్స్ అని మనం మైనస్ చేసుకుంటే గనక మనకి టైం అయితే తెలిసిపోతుందనమాట. వాచ్ అయితే అక్కర్లేదు. ఇది ఒక 100 సంవత్సరాల వరకు ఉండేలాగా ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నారు చూడండి. 100 సంవత్సరాల వరకు కూడా ఇది పనిచేస్తుందని అయితే ఉంచారంట. ఇక్కడ ఆ నీడ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న చిన్న లైన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క లైను 5 నిమిషాలని డిఫరెన్స్‌ని చూపిస్తుందనమాట. ఇక్కడ చూసారా? మేము వెళ్ళేసరికి 12 గంటల 40 నిమిషాలు అయితే టైం అయిందనమాట. మా హస్బెండ్ అదే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నారు. ఆ నీడ ఆ షాడో ఎక్కడి వరకు అయితే పడిందో ఆ షాడో వరకు కూడా మనం టైం అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలన్నమాట. నాకైతే భలే అనిపించింది. మేము ఎన్నిసార్లు వెళ్ళామో మేము ఎప్పుడు చూడలేదండి. మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ టైం చూశాను. సో, నేను కరెక్ట్‌గా మా వాచ్‌లో ఎంతైతే టైం అయిందో ఎగ్జాక్ట్‌గా అంతే అయ్యిందనమాట అక్కడ కూడా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్